తిరుమలలోని బైరాగిపట్టెడ శ్రీ పద్మావతి పార్కులో తొక్కిసలాట ప్రాంతాన్ని ఎట్టకేలకు ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. నిన్న తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోతే కనీసం కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఆగమేఘాలను ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తిరుపతి స్థానికులు లక్షల సంఖ్యలో వస్తారని తెలిసి కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం పద్మావతి పార్క్ నుంచి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ముందస్తుగా 8 కేంద్రాల టికెట్ల జారీ ప్రక్రియకు సంబంధించి ప్రకటన చేయడంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలివచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి బైరాగిపట్టెడ ప్రాంతంలో ఈ యొక్క పద్మావతి గార్డెన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఈ వెంటనే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి భక్తులను ఇటువైపుగా ఉన్నటువంటి బయట క్యూ లైన్ లోకి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క క్యూ లైన్ ద్వారా లోపలికి బైరాగిపట్టెడలో ఉన్నటువంటి టికెట్ల జారీ చేసేటువంటి కేంద్రానికి లోపలికి అనుమతించాల్సి ఉంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో ఒకంత తొక్కిసలాట జరిగింది. ఈ యొక్క ప్రాంతంలోనే తొక్కిసలాట జరగడంతో వచ్చినటువంటి భక్తుల్లో మెజారిటీ ఇక్కడ 5 మంది భక్తులు చనిపోవడం జరిగింది. వీరంతా కూడా తీవ్ర గాయాలతో లోపల వారందరూ కూడా ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితులు ఈ గేటు వద్దే జరగడంతో వారికి సిపిఆర్ చేస్తూ ఇమ్మీడియట్ గా వారిని కాపాడేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ యొక్క గేట్లను తన్నుకుంటూ లోపల ఇవన్నీ ప్రాంతంలో లోపల ఉన్నటువంటి భక్తులందరినీ కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో వారు ఊపిరి తీసుకోవడం కూడా కష్టతరంగా మారింది. వారికి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, టీటీడీ సెక్యూరిటీ కావచ్చు, మిగిలినటువంటి వైద్య సిబ్బంది కూడా సిపిఆర్ చేస్తూ అంబులెన్స్ సిబ్బంది వారందరికీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేసింది. ఇటుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భక్తులతో వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఎప్పుడెప్పుడు లోపల నుంచి బయటికి వెళ్దామన్నటువంటి క్రమంలో స్టాగ్నేట్ అయిపోవడం జరిగింది. వారంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చే క్రమంలో స్టాంపేడ్ జరిగింది. ఆ క్రమంలోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి ఫలితాలను ఇవ్వలేదు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఇంత పెద్ద ఘోర తప్పిదం జరగడం, మొత్తం 7 మంది ప్రాణాలు కోల్పోవడం, వీరిలో 34 మందికి పైగా తీవ్ర గాయాలతో ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ హాస్పిటల్లోనూ రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది టీటీడీ వైఫల్యంగానే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా టీటీడీ వైఫల్యం, ఇటు పోలీసు వ్యవస్థ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగానే ఈ ఘటన చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఘటన కూడా చోటు చేసుకోలేదు. భక్తులంతా కూడా సామాన్య భక్తులు కూడా 10 రోజుల పాటు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈ క్రమంలోనే వచ్చినటువంటి భక్తులను క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో టీటీడీ అంచనా వేయలేకపోయింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి యొక్క పద్మావతి పార్క్ ఏరియాలోనే తొక్కిసలాట జరిగింది. మెజారిటీ ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువ భాగం ఇక్కడ గాయాల పాలయ్యి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడంతో వారందరినీ కూడా తిరుపతిలోని రుయా హాస్పిటల్ తీసుకెళ్లారు. మరోవైపు విష్ణు నివాసం వద్ద, శ్రీనివాసం గెస్ట్ హౌస్ వద్ద కూడా తొక్కిసలాట జరగడంతో కొంతమంది భక్తులు గాయాల పాలు కావడం జరిగింది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.